మీరు ఒకసారి వేణు ఒకసారి బచావ్ ట్రిబ్యునల్ అవార్డు లో ఇచ్చంపల్లి గురించి అప్పుడు చేసుకున్న ఒప్పందం ఏంది, అది కట్టడం వల్ల మనకెంత లాభము, ఆంధ్రాకి ఎంత లాభం, ఛత్తీస్గఢ్కి ఎంత లాభం, పవర్ ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, నీళ్ళు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఇదంతా మీరు చూడండి. ఎందుకు కట్టలేదు అనుకుంటున్నారు మీరు? అవన్నీ ఒకటి నంబర్ వన్ దాని వల్ల మనకు తక్కువ ప్రయోజనం ఉంది. రెండవది ఏంటంటే ఇచ్చంపల్లి కట్టడం వల్ల మనకు కంటిన్యూస్ గా మనము పోలవరం లేదు కాబట్టి కంటిన్యూగా గోదావరి డెల్టాకు నీళ్లు ఇవ్వడానికి గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చంపల్లి కట్టాలని డిమాండ్ చేశారు. అది ఉద్యమ సందర్భంగా మరి అప్పుడు ఒకటి చేస్తారు, ఇప్పుడు చేస్తారా? అట్లా కాదు. ఒకసారి కనుక ఒక్క నిమిషం, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అని ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన పెట్టారో అందులో ఇచ్చంపల్లి ఉంది. మనకెందుకు తలనొప్పి? 90% ఇప్పుడు మేము వద్దనట్లేదు. ఇచ్చంపల్లి కట్టడం వల్ల మేడిగడ్డ మునుగుతుంది అనేది ఒక్కటే తప్ప, ఇచ్చంపల్లి కడితే మనకు 100 టీఎంసీ. మేడిగడ్డ కట్టక ముందు ముచ్చట కదా మనం ఇచ్చంపల్లి మాట్లాడుకున్నది. అవునా బా, నీకు నరేంద్ర మోడీ ఎప్పుడు వచ్చాడు? 2014. నేను అప్పటి విషయం చెప్తలేను. అది ఆయన కడతారంటే మనం ఎందుకు కట్టాలి? మన డబ్బులతో ఎందుకు కట్టాలి? మీరు 2014 విషయం అంటలేదని మీరు ఎన్కో పోయి మాట్లాడుతుంటారు. దానికన్నా ముందే మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడే మనం మాట్లాడిన ఇచ్చంపల్లి కట్టాలని. అప్పుడు ఇంటర్ లింకింగ్ అది లేదు. ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడలేదు. ఇండిపెండెంట్ మనం సపరేట్ ప్రాజెక్ట్ అది. అందుకే మీకు వేణు ఒక్క నిమిషం విను, నేను ఏమంటున్నా అంటే మనం ఇచ్చంపల్లి కట్టుకుంటే మనకు లాభం లేదు. ఎందుకంటే అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ గా సంతకాలు చేశారు అప్పటి వెంగళరావు గారు. దానికి కట్టుబడి ఉండాలి మనం. అలా మనకు ప్రయోజనాలు లేవు. ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ లో ఇచ్చంపల్లి వస్తే మనకు ప్రయోజనం ఉంది. ఒకవేళ ఒకటైతే విప్రకాష్ గారు నాకు ఒకటి చెప్పండి, ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ కు మీరు సపోర్టా? ఇన్ ప్రిన్సిపల్ గా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. అయితే ఒక కండిషన్, మీరు పర్సనల్ గా ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ సపోర్ట్ వాస్తవంగా అందరం సపోర్ట్ చేయాలి. ఒక కండిషన్ ఏంటంటే తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. దయాకర్ గారు సపోర్టా ఇంటర్ లింకింగ్ వల్ల ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా వస్తాయి. ఇంటర్ లింకింగ్ వల్ల అంటే ఏదో ఒకటి బనకచర్ల అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చంపల్లి నుంచి 200 నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి చెప్తున్నారు ప్రపోజల్. ఆయన కూడా ఇంటర్ లింకింగ్. నదుల నీటి లభ్యత ఆధారంగా ప్రాజెక్ట్స్ కు అలొకేషన్ అనేది గనక మనం అవార్డ్స్ లెవెల్లో, అంటే అవార్డ్స్ ఎట్లా ఉంటాయో అట్లా గనక అలొకేట్ చేసుకుంటే ఇంకా ఏవైతే కొరత ఉండే రాష్ట్రాలకు మేలు జరుగుతుంది, మిగులు ఉండే రాష్ట్రాలకు ప్రేమ పెరుగుతుంది. 2 రకాలు ఉన్నది దాంట్లో. అది చాలా ప్రాస్పెక్టివ్ ఐడియాలజీ. అది ఇంకా రాలే ఇండియాలో. అది అవసరం. ఎందుకంటే నదుల మధ్యనే మనకు ఇప్పుడు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనదైతే కృష్ణా గోదావరి నదుల మధ్యనే కదా మన భూభాగం ఉన్నది మాక్సిమం గా. సమస్య కూడా రాదు. మనం తక్కువ కొట్లాడుతున్నాం కావేరీ విషయంలో. తమిళనాడు, కర్ణాటక లేదా వాళ్ళు స్టేట్లు రాష్ట్రాలు బైకాట్ చేసుకుంటారు. మనం చాలా తక్కువ కొట్లాడుతున్నాం. సినిమా ఇండస్ట్రీ కూడా విడిపోయి కొట్లాడుకున్నారు. ఇంటర్ లింకింగ్ ప్రాజెక్ట్ అనేది అంత త్వరగా అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే అంటే త్వరగా నిజంగా ఇది వాజ్పేయి స్వప్నం. వాజ్పేయి సమయంలో నదుల అనుసంధానం అన్నారు. మరి ఎందుకో బీజేపీ దాన్ని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత పట్టించుకోలేదు. నేనే పట్టించుకోలేదు కాదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి రాష్ట్రాలలో. మాకు ఇటు కావాలంటారు, వాళ్ళు అటు కావాలంటారు. దీంతో లేట్ అయిపోతుంటది. ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి సరే అవన్నీ ఒకటి. కానీ నేనేమంటాను, అన్నిటికన్నా ముఖ్యమైన ఏంటంటే అందరూ నీళ్లు ప్రాజెక్టుల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఉన్న నీళ్ళని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. మనం కాకతీయ మోడల్స్ ఇవాళ మనకి ఎట్లయితే రిచ్ టు వాల్యూకు ఎట్లయితే వాళ్ళు ప్లాన్ చేసిండ్రో, చెరువులు, గోల్స్కట్ చెరువులు, ఇవాళ దాని దగ్గర వర్షాధార పంటలు ఉన్నాయి, ఆకాశవాయు పంటలు ఉన్నాయి, ఈ పునాస పంటలు ఇవి ఉన్నాయి. అవన్నిటి కోల్పోయి కేవలం వరి మీద ఆధారపడి నీళ్ళ కొర కొట్లాడుకొని లిఫ్టులు పెట్టి నేను చెప్తున్నా ఏపీఎస్ఈబిలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇరిగేషన్ సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు అన్ని ఇప్పుడు ఒక్కటే తెలంగాణ అన్ని పోయినాయి. తర్వాత అదే విధంగా ఇప్పుడు ఖర్చుతో నేను చెయ్యొద్దని దానికి వ్యతిరేకం కాదు. అత్యవసరమైనప్పుడు అది చేయాలి. కానీ మనం ఇవాళ ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ అంటే అగ్రికల్చర్ పాలసీ అనేది ఏ పంటలు ఎంత అవసరమో, మనం ఎంత బయటకి అమ్మగలుగుతాం, ఎక్స్పోర్ట్ చేయగలుగుతాం, ఏ పంటల లాభం, ఏ పంటలు ఇక్కడ ప్రజల అవసరాలు ఉన్నాయి అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం. అంటే వరి పత్తి ఇది 2 తప్ప ఇవే నీకు 1 కోటి ఎకరాలు అవుతుంది. మిగతా 125లో 25 లక్షల ఎకరాలే మిగతా 25,000 ఎకరాలే మిగతా పంటలున్నాయి.
నేను ఆ పంటల ఆయిల్ పామ్ ఇటువంటి ఆయిల్ పామ్ గానీ మిగతా వాటికి గానీ అర్జెంట్ గా ఈ మధ్యలో ఆయిల్ పామ్ చేసి కొందరు పెడుతున్నారు. హార్టికల్చర్ అయితే కేసీఆర్ మరి కేసీఆర్ అంటే వ్యతిరేకించారు. మరి మీరు వరేసుకుంటే ఊరే అంటే నేను ఇప్పుడు ప్రభుత్వాలను గురించి మాట్లాడతలేను. నేను చెప్తున్నా కేసీఆర్ వరేసుకుంటే ఊరే అంటే ఇప్పటికీ వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అది కరెక్టే కదా, ఆయన అన్నది కరెక్టే కదా. ఏ ప్రభుత్వం వరి డిస్కరేజ్ చేయాలి కదా, ఇంత వరి ఎందుకు అవసరం లేదు. మన కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడితే కూడా అన్నారు మనకు అసలు మనం తినేది తిన్నదానికంటే 5-6 రేట్లు ఎక్కువ ప్రొడక్షన్ చేసి దాన్ని కొనుమని ఆయిల్ ఇప్పుడు మనకు హార్టికల్చర్ మామిడి మస్తున్నది, కానీ మామిడి ఏం జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది మార్కెట్ లో. దాన్ని అరికట్టాలి, దానికి పాలసీ తీసుకురావాలి. 10% వాడు కమిషన్ తీసుకుంటే మాట్లాడేటోళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా. ఉదాహరణ చెప్పిన మీకు ఇవాళ ప్రకాష్ గారు మీరు మ్యూట్ లో ఉంది, మీరు వినరావట్లేదు. ఏం లేదు, నేను అనేది ఏంటంటే ఇవన్నీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అగ్రికల్చర్ పాలసీ రాష్ట్రాలదైనా, వ్యవసాయం రాష్ట్రాలదైనా అగ్రికల్చర్ పాలసీ రాష్ట్రం చేసుకుంటారు, రాష్ట్రమే చేస్తుంది. నన్ను చెప్పని అబ్బా, నన్ను చెప్పని అంటే ఇప్పుడు వాళ్ళేమో మన దగ్గర పండేటి అని దిగుమతి చేసుకుంటా ఉంటారు, దిగుమతి సుంకాలు తగ్గిస్తా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ బాగా పండుతున్న పంటలు మనం ఎందుకు దిగుమతి చేసుకోవాలి అంటే వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, ఎక్స్పోర్టర్స్ ఉంటారు, ఇంపోర్టర్స్ ఉంటారు. ఈ అప్లికేషన్ల వల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ పంటలను దెబ్బతీసి అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. మీరు ఒక పాలసీ డిక్లేర్ చేయండి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ. ఇందాక మీరు ఏదైతే చెప్పారో, ఇంకోటి స్వాతంత్రం వచ్చిన 80 ఏళ్ళైనా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రైతులు పెట్టుకునే పరిస్థితి లేదు భారతదేశంలో. మీరు వరి పండించినప్పుడు వరే ఎందుకు అమ్మాలండి? 12 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి వరిలో, జొన్నల్లో 13 బై ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు బ్రాండింగ్ చేసి ఎందుకు అమ్మకూడదు రైతులు? సరే, ఇప్పుడు వరి బై ప్రొడక్ట్స్ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీలు ఎక్కడ పెడితే అక్కడ గొడవలు అవుతుంది కదా. ఇథనాల్ ఎక్కడ పెడితే అక్కడ గొడవ జరుగుతుంది. ఆదిలాబాద్ లో పెడితే ఆదిలాబాద్ లో గొడవ, గద్వాలలో పెడితే గొడవ, మా ధర్మపూర్ దగ్గర పెడితే అక్కడ గొడవ. ఎవరు ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళు గొడవ చేస్తున్నారు. భరత్ గారు, చాలా భూములు వర్షాధారంతో పంటలు పండే భూములు ఉంటాయి, నదులు లేని భూములు ఉంటాయి, పక్కన నదులు లేకుండా. అట్లాంటి కాడ పెట్టాలి గాని తీసుకొచ్చి 3 పంటలు పండే భూములలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టి పక్కనే కృష్ణా నది ఉంటది, ప్రజలు వ్యతిరేకించకపోతే ఏం చేస్తారండి? అన్ని చోట్ల పండుతున్నాయి కదా, మన దగ్గర అన్ని చోట్ల 2 పంటలు లేదు. పంటలు పండే చాలా ఉన్నాయి, పంటలు పండని భూములు చాలా ఉన్నాయి. రెండు మన దగ్గర ఇప్పుడు 2 పంటలు అన్ని చోట్ల పండుతున్నాయి. భరత్ గారు, ఇరిగేషన్ గానీ అగ్రికల్చర్ రాష్ట్రాల రాష్ట్రాలు పాలసీ చేసుకోవచ్చు. రాష్ట్రాల పాలసీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఎవరి చేతిలో ఉంది? లింక్ పెట్టక లింక్ ఉన్నది మరి. ఎవరు చెప్పి ఇప్పుడు పెసలు ఎంత అమ్ముతానే తెలుసా? ఎవడో పెసలు దిగుమతి చేస్తారా? ఇప్పుడు ఎవరన్నా పెసలే కాదు, మిగతా చెప్తున్నా. మీరు ఏదో ఒకటి పట్టుకున్నా ఆగుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా, రాష్ట్రంలో అగ్రికల్చర్ పాలసీ చేస్తున్న అధికారం రాష్ట్రానికి ఉన్నది. ఏ పంటలు ఎట్లా అనేది అన్ని కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉన్నది. నువ్వు ఒక ఎగ్జిమ్ పాలసీలు మాట్లాడుతున్నావు. ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం నీకు ఎక్స్పోర్ట్ కు వ్యతిరేకం కాదు. ఇంపోర్ట్ అయినప్పుడు మాత్రము వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న రేట్లకు అవి చీప్ అమ్మకుంటా వాళ్ళు పన్నేస్తారు. చీప్ అమ్మకుంటేస్తారు తప్ప తక్కువ రేట్ కమ్మని ఎప్పుడు కూడా మన రైతులు దెబ్బతీసే ప్రణాళిక ఎప్పుడు చేయరు. ఇప్పుడు తెలుసా మీకు, ఇంటర్ స్టేట్లలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక నీకు ఆంక్షలు ఎత్తేసింది. అంతకుముందు ఆంక్షలు ఉండే, సివిల్ సప్లై ఆంక్షలు ఉండే, ఇప్పుడు ఇక్కడ వాటిలో పోయి అంటే నాకు తెలిసి విప్రకాష్ గారు మాట్లాడుతున్న ఆయిల్ పామ్ లాంటిది మలేషియా నుంచి చేసుకుంటే చక్కెర కూడా, భరత్ గారు, షుగర్ కూడా మన దగ్గర కావాల్సినంత వండుతున్నది, అయినా ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇట్లా చాలా ఉన్నాయి మనకు. స్పైసెస్ కంటే కందిపప్పు లాంటివి కందిపప్పు ఉన్నది బర్మా నుంచి. మనకు అట్లాగానండి, ఉల్లిగడ్డ మొత్తం మహారాష్ట్ర నుంచి వస్తుంది, ఆలుగడ్డ ఉత్తరప్రదేశ్ నుంచి వస్తుంది. అరే ఇప్పుడు పంటలు అనేవి ఒక దగ్గర పంట పండుతూ ఒక అవసరానికి వస్తుంటాయి. కానీ అగ్రికల్చర్ పాలసీ అనేది మాత్రం మనం రాష్ట్ర పరిధిలో చేసుకున్న తర్వాత ఆ పంటలను ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, ఎట్లా రాష్ట్ర అవసరాలు అనేది పాలసీ చేసుకున్నాక అది. సో మనం కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు, రేపటి మీటింగ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కన్క్లూడ్ చేయాల్సిన సమయం వచ్చింది. రేపటి మీటింగ్ ఏమున్నాయండి, 2 ప్రభుత్వాలు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని కాంప్రహెన్సివ్ ప్లాన్ కేంద్రానికి ఇస్తే కేంద్రం ఏమో అభ్యంతరం చెప్పదు. కేంద్రం మాత్రం చట్ట ప్రకారం పోతుంది, విభజన చట్ట ప్రకారం కేంద్రం పోతుంది. విభజన చట్ట ప్రకారం పోతే కొన్ని ఇబ్బందులు అయితే అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో పోవాలి. అఖిలపక్ష మీటింగ్ పెట్టి చెప్పాలి, ఇక్కడ చెప్పి ఇద్దరు అండర్స్టాండింగ్ పోతే మాత్రం రెండు రాష్ట్రాలు మంచి జరుగుతుందని నా అభిప్రాయం. వేస్ట్ పోయే నీళ్లను కనీసం మనం ఇక్కడ వేస్ట్ పోయినా అక్కడ వేస్ట్ పోయినా ఉపయోగం లేదు కాబట్టి పెద్ద మనసులోని దాన్ని ముందుకు పోవాలి. టెక్నికల్ గా దాన్ని అటాచ్మెంట్ పెట్టుకుంటూ పోవడం కంటే వేస్ట్ వాటర్ మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి, తెలంగాణ ఆంధ్ర వీలుంది అంతవరకు యూజ్ చేసుకుంటే మంచిది.
ఫాల్స్ అయిపోతుందని అంటారు. దయాకర్ గారు కన్క్లూడ్. భరత్ గారు, మొదటిసారి అపెక్స్ కమిటీ మీటింగ్ జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గారు మొదటిసారి అపెక్స్ కమిటీలో కలుస్తున్నారు. అనేక వివాదాలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం లెటర్ రాసింది కదా. ఆ